హలో అండి. వెల్కమ్ టు పూర్ణ హోమ్ కిచెన్. టుడే మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై అంటే ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఓన్లీ పీసెసే కాకుండా గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. అలానే బ్యాచిలర్స్ కూడా ఈజీగా 10 మినిట్స్లో చేసుకునే ఈజీ రెసిపీ. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ నేను 500 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. అలాగే మీడియం సైజ్ 3 ఆనియన్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన చికెన్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్లోకి సపరేట్గా ఆయిల్ అనేది ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ముందుగా మనం వేసుకున్న ఆయిల్ అండ్ చికెన్ బాయిల్ అయిన వాటర్ కూడా కొంచెం అందులో ఉంటాయి కాబట్టి ఆనియన్స్ అవి వాటికి అవే ఫ్రై అవుతాయండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన చికెన్లోకి రుచికి తగినంత కారం, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కారం సాల్ట్ అనేది ముక్కలకి పట్టేంత వరకు ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన చికెన్లోకి 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. ఇలా 10 నిమిషాల్లో ఈజీగా చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. అందరూ చాలా ఇష్టంగా తింటారు.